ఫ్రెండ్స్ ఈరోజు నాకు సార్ చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు. ఎందుకున్నారు? అసలు ఏమైంది? 'డెమాన్ పవన్' విషయంలో జరిగిన విషయం ఏంటి? 'డెమాన్ పవన్' 'రితు' మధ్య గొడవ జరిగింది. అయితే 'డెమాన్ పవన్' చాలా బలంగా 'రితు'ని తోసాడు అని చెప్పేసి నాకు సార్ కోపంగా ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే 'రితు', 'డెమాన్' విషయంలో అది నార్మల్‌గానే జరిగింది. కానీ నాకు సార్ మాత్రం 'డెమాన్ పవన్' విషయంలో చాలా అంటే చాలా ద్వంద్వ వైఖరి చూపించారు. అయితే "నువ్వు రితుని హ్యాండిల్ చేసిన విధానం ఎంత తప్పు, ఆడవాళ్ళతో అలాగేనా బిహేవ్ చేసేది" అంటూ 'డెమాన్ పవన్' విషయంలో "డోర్స్ ఓపెన్. నువ్వు బయటికెళ్ళిపో ఇప్పుడు. నా దగ్గర వద్దు" అని చెప్పి 'డెమాన్ పవన్' విషయంలో జరిగింది. 'డెమాన్ పవన్' చాలా అంటే చాలా ఏడ్చాడు. ఎంతలా ఏడ్చాడంటే వెక్కి వెక్కి ఏడ్చాడు ఫర్ ద ఫస్ట్ టైమ్. అయితే ఆ తర్వాత రితుతో పాటు హౌస్ మేట్స్ అందరూ కూడా లేదు సార్, 'డెమాన్ పవన్' కావాలని అలా చేయలేదు. ప్లీజ్ బయటికి పంపించకండి అని రిక్వెస్ట్ చేస్తే, ఇక అప్పుడు హౌస్ మేట్స్ అందరి రిక్వెస్ట్‌తో 'డెమాన్ పవన్‌ని' ఉంచడం జరిగిందంట. ఆహ్, అయితే నేనేమంటున్నానంటే, రితు కూడా అంత సాగతీయకూడదు ఫ్రెండ్స్. నీ లైఫ్ నుంచి నేనెళ్ళిపోతాను అది ఇది అంటే, అప్పుడు ఇంక 'డెమాన్ పవన్' చాలా ఎమోషనల్ అయిపోయాడు. సో, అందుకని డోర్స్ ఓపెన్ అనంగానే ఇంకా డెమాన్‌కి చాలా ఏడుపొచ్చింది. డెమాన్ కూడా తన లైఫ్‌లో చాలా ఎక్కువగా సెటిల్‌మెంట్ కెరియర్ కావాలి. సో, అందుకనే తను ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో ఫైట్ అయితే చేస్తున్నాడు. లేకపోతే 'డెమాన్ పవన్' నిజం చెప్పాలంటే టాప్ 5 కంటెస్టెంట్ అని నా అభిప్రాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.